ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అని అంటే రాజకీయ పార్టీలు గెలిచినా ఓడినా సరే ఆయా రాజకీయ పార్టీలు విలువలు అదేవిధంగా లేకపోతే ప్రజాసేవ ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ ఎప్పుడూ వదిలేసేయండి రాజకీయ పార్టీలు వదిలేసేసి వాళ్ళు ఇష్టారీతిన ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఏ విధంగా అయితే ఒక కింది స్థాయి కార్యకర్తలు ఇష్టారీతిన తిట్టుకునేటువంటి భాషలు ఉన్నాయో ఆ భాషను ఈ రోజున నాయకులు కూడా మాట్లాడేటువంటి స్థితికి రాజకీయాలు దిగజారినటువంటి పరిస్థితి. ఇది జగన్మోహన్ రెడ్డికి ఏం పరిమితం అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి ఏమో అందరూ ఎవరైనా ఇదే మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడినా తప్పే. జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా తప్పే. ఇంతకు ముందు వాళ్ళు మేము కడ్డాయలని మేము నడిపిస్తాం, బట్టలపై చేస్తాను వాళ్ళన్నా తప్పే, వీళ్ళన్నా తప్పే, ఎవరన్నా తప్పే. ఇక్కడ సమస్య ఏంటంటే అండి, జగన్మోహన్ రెడ్డికిన ఈ విధంగా జైలుకి వెళ్ళి ఆయన ములాఖత్ చేసి బయటకు వచ్చి ఈ స్థాయిలో గిన మాట్లాడకపోతే, అంటే ఈ భాష అంటే ఈ టెంపోని గిన మెయింటైన్ చేయకపోతే మా కార్యకర్తలకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు, కార్యకర్తలకు ఒక భరోసా ఇవ్వలేను అనేటువంటి ఒక ఫీలింగ్లో రాజకీయ నాయకులు పడిపోయారు. ఇది సమాజానికి జరిగేటువంటి నష్టం. వైసీపీ కార్యకర్తలు బాగానే వింటారండి, అయ్యో మా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా సరే మామూలుగా మాట్లాడట్లేదు, ధైర్యంగా చెప్తున్నాడు, అది ఇది అని చెప్పి అని అనుకుంటారు వాళ్ళ వరకు. నీకు వైసీపీ కార్యకర్తల వరకు నువ్వు ఉంటే నువ్వు రేపొద్దున ప్రజల ఆమోదం నీకు లభించదు కదా, వాళ్ళ వరకు సరిపోరు కదా. నీకు ఎంతో కొంతమంది ప్రజలు ఓట్లు వేసినా నీకు 40% ఓట్లు వచ్చింది 11 సీట్లు, నష్టపోతావు కదా. నీ ఎదురుకున్న వైసీపీ కార్యకర్తలు వాళ్ళని సాటిస్ఫై చేయడానికి నువ్వు బజారు భాష మాట్లాడావు అనుకో, వాళ్ళతో నీకు వచ్చి ఒరిగేదే ఉంటది, వాళ్ళు నీ దగ్గరే ఉంటారు. నువ్వు సామాన్యమైనటువంటి ప్రజానికానికి సంబంధించినటువంటి అంశాల మీద వాళ్ళ మెప్పు పొందటానికి ఒక ప్రయత్నం చేయాలి జగన్మోహన్ రెడ్డి. ఇది ఓడిపోయిన తర్వాత అదుపు తప్పి మాట్లాడేటువంటి మాటలుగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మొత్తం జైళ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో జైళ్ళ యాత్ర తీసుకునేటువంటి క్రమంలో అతను ఒక సందేశం ఇవ్వాలనేటువంటిది అతని ఉద్దేశం. ఏంటి అని అంటే మా కార్యకర్తలకు కానీ మా నాయకులకు కానీ ఏదైనా సరే ఆపదొస్తే నేను ఉంటాను అనేటువంటిది. ఎందుకు ఆ విధంగా చెప్పాల్సి వచ్చింది అని అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లుగా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ విషయాన్ని వదిలేశాడు. కార్యకర్తల గురించి, నాయకుల గురించి, పార్టీ గురించి మొత్తం వదిలేశాడు. వదిలేసేసి తన చుట్టూ ఉన్న 5గురు ఆ సంపాదన కానీ వ్యవహారం కానీ అంతా అదే వాళ్ళే చేసుకున్నారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది. మొన్న కూడా 2.0 ఒక్క ఉద్దేశం అదే, నేను మిమ్మల్ని పట్టించుకుంటాను అని చెప్పి వాళ్ళని ప్లీజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద పోలేడు కదా. ఇంకోటి కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డే వెళ్ళాలి ఏదైనా సరే. ఇప్పుడు ఆ పార్టీని కనీసంగా కాపాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు లేడు. ఎందుకంటే ఏ ఒక్క నాయకుడు లేకుండా చేశాడు ఆ పార్టీకి జగన్మోహన్ రెడ్డి. తనొక్కడే ఉండేవాడు. తనకి చుట్టూ ఉండే సంపాదించుకునే వ్యవహారాలు ఇవన్నీ వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే 5గురు, వీళ్ళు తప్ప అసలు ఏ నాయకులు లేరు. ఏ నాయకులు లేకుండా పార్టీని చంపేశాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇప్పుడు అనివార్యంగా అతను మాత్రమే వెళ్లాల్సి వస్తుంది. ఇక ఇక వంశీ ఆయన స్వతంత్ర సమరయోధుడా లేకపోతే ఆయన ఏంది వ్యవహారం ఏంటంటే, ఆయన స్వతంత్ర సమరయోధుడు కాకపోయినా ఆయన